ముందుగా నేనైతే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. నాకు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని క్రిస్పీగా కావడం కోసం కొంచెం ఎందుకు మాడిపోయే ముందు స్టేజ్ ఎలా ఉంటుందో ఆ టైంలో నేను దింపేస్తాను. అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఉంటుంది ఆనియన్స్. ఎంతైనా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాండేటరీ కదా. అండ్ ఇక్కడ చూస్తే బాస్మతి రైస్ నేను 3 కప్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. 30 మినిట్స్ అలా నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బిర్యానీ కోసం నేనైతే ఆనియన్స్ ఒక పెద్దది, టొమాటో 2 పెద్దవి, అండ్ కొత్తిమీర, కరివేపాకు నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఆనియన్స్తో పాటు నేను కొత్తిమీర, పుదీనా కూడా, కరివేపాకు కాదు పుదీనా కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను. అది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి తీసేసుకుంటాను. దాని తర్వాత కాజు కూడా మీకు కావాలంటే కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనం బిర్యానీకి గ్రేవీ పార్ట్ రెడీ చేస్తాం కదా, అప్పుడు కూడా మీరు వేసేయచ్చు అందులో కూడా. ఎలా అయినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. సరే అని నేను ఈసారి ఫ్రై చేసి చూద్దామనేసి ఇలా ట్రై చేశాను. ఈ టేస్ట్ కూడా ఓకే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు బిర్యానీ కోసం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఎంతైనా బిర్యానీ అంటే షాజీరా ఇవన్నీ మ్యాండేటరీ కదా, సో షాజీరా వేసేసాను కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ అలా వేసాను. అండ్ బగారా పువ్వు, ఇవన్నీ మెజర్మెంట్స్ వచ్చేసి నేను 3 పీపుల్కి వండుతున్నాను, 3కి వండుతున్నాను. సో నేను 3 కప్స్ రైస్ నానబెట్టాను. అండ్ కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ నేను కొద్దిగా వేసేసుకున్నాను. అన్ని స్పైసెస్ అన్నీ ఎలా అంటే 1 టేబుల్ స్పూన్ అలా, ఆ మెజర్మెంట్స్తో అన్నట్టు రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత సరిపోతుంది అనేసి. కొద్దిగా ఇలాచి, ఇంకా లవంగాలు కొద్దిగా 1 టేబుల్ స్పూన్. ఇక్కడ పెద్ద ఇలాచి అంటారు కదా, అది కూడా వేసేసుకున్నాను నేను. అది కూడా కొంచెం స్పైసీ లెవెల్స్కి, మసాలా లెవెల్స్కి కరెక్ట్ సెట్ అవుతుంది, బాగుంటుంది. అది కూడా వేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అది కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఇంకా బగారా పువ్వు వేసేసాం కదా, 4 బగారా ఆకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా, మసాలా అంతా ఫ్రై అయ్యేలోపు మనం బగారా ఎసరు ఉంటుంది కదా, దానికోసం ప్రిపేర్ చేద్దాం. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ పాట్లో హాఫ్ ద క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఆ వెజిల్లో నేను హాఫ్ ద క్వాంటిటీ వాటర్ ఫిల్ చేశాను. అందులో నేను షాజీరా, బగారా ఆకు, ఇలాచి, లవంగాలు, ఇంకా బగారా పువ్వు, సేమ్ ఇందాక మసాలాలు ఏమేమి వేసామో అవన్నీ వేయాలి. వేసి ఒకటేసారి మనము ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. సో మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడనే సరిగ్గా ఉప్పు కరెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ బిర్యానీ ఫ్లేవర్ అంతా మంచిగా సెట్ అవుతుంది. ఎంత మంచిగా వండినా కూడా ఉప్పు కరెక్ట్గా లేకపోతే బాగోదు కదా. సో అక్కడ మనం కరెక్ట్గా ప్రాపర్గా సాల్ట్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కడాయిలో మనం హోల్ గరం మసాలా వేసేసుకొని, మనం ముందుగా చూపించిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అదే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, టమాటో అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి దగ్గరకు అనేసి. మష్రూమ్ నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్. గ్రీన్ పీస్ వేస్తే బిర్యానీ చాలా యమ్మీగా అవుతుంది. ఇంకా క్యారెట్, గ్రీన్ పీస్ మ్యాండేటరీ, మీ ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఆ సోనా మసూరి రైస్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఎసరు పొంగి ఇట్లా బబుల్స్ లైక్ పైకి వస్తాయి. అప్పుడు మీరు ఈ రైస్ అనేది ఆ ఇన్స్టెంట్ పాట్లో వేసేస్తే ఆ గ్రేవీ అయ్యే లోపల ఈ రైస్ రెడీ అవుతుంది. 70% దమ్ అవుతే చాలు, మిగతా 30% అనేది మనం కర్రీ పైన పెట్టేసి దమ్ చేయొచ్చు.
ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ క్యారెట్ బఠానీ రెండు కుక్ చేశాను. దాని తర్వాత మష్రూమ్ ఇట్లా కుక్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టేశాను. సో దట్ అలా ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేది. అప్పటివరకు మనం మష్రూమ్ అలానే పెట్టాలి. మష్రూమ్ సాఫ్ట్ టెక్స్చరే కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కుక్ అయిన తర్వాత మనము టొమాటో అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా అయిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా ఇవి యాడ్ చేయాలి. మనం కొద్దిగా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇదైతే నేను అన్ని 1 టేబుల్ స్పూన్ లాగా మెజర్ చేసేస్తున్నాను. మీకు స్పైస్ లెవెల్ ఇంకా కొంచెం కావాలనుకుంటే మీరు 1.5 టేబుల్ స్పూన్ అలా చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్స్. అది కుక్ అయ్యే లోపల ఇక్కడ మనకు రైస్ దమ్ కూడా రెడీ అయిపోతుంది. దింపే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టిప్ అన్నమాట, నిమ్మకాయ రసం పెట్టుకుంటే మంచిగా అందులో ఉన్న రైస్ అనేది మంచిగా వైట్గా నీట్గా తెల్లగా ఆగుతున్నట్టు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ రైస్ని మనము ఇక్కడ ఏ గ్రేవీ అయితే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసామో దానిపైన మనము 70% కుక్ అయ్యాక ఒకసారి, 80% కుక్ అయ్యాక ఇంకోసారి అట్లా లేయరింగ్ చేస్తూ గరం మసాలా స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను క్యాష్యూస్ ముందే కర్రీలో వేసేయలేదు, ఎందుకంటే అవి కిందికి వెళ్ళిపోతాయి, తినేటప్పుడు ఈవెన్గా రావు కాబట్టి. సో నేను పైన స్ప్రింకిల్ చేశాను క్యాష్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఇంకా చెప్పాను కదా డీప్ ఫ్రై చేసిన కొత్తిమీర, పుదీనా, అవి కూడా నేను దానిపైన స్ప్రింకిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసి అసలు అలా లేయర్కి మనం అలా చేయొచ్చు. అండ్ ఆ మొత్తం టాప్ లేయర్ వచ్చేసరికి మనము బిర్యానీ పైన ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/2 కప్ వరకు మిల్క్ పోసేయాలి చుట్టూ, అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఇంకా మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే ఆ సాఫ్రాన్ వాటర్లో కానీ మిల్క్లో కానీ కలిపి వేస్తే అది కూడా మంచి కలర్ యాడ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయకుండా ఆ సాఫ్రాన్తో చేస్తే మంచిగా కలర్ బాగుంటుంది బిర్యానీకి, చూడ్డానికి, తినడానికి. లాక్ చేయడం కోసం అనేసి నేను 2 టిష్యూ పేపర్స్ యూజ్ చేశాను. ఇక్కడ నీట్గా ఈ నాప్కిన్స్తో ఇక సైడ్కి అలా మొత్తం కుక్ చేసిన ఏరియా అంతా లాక్ చేసేసి అప్పుడు లిడ్ పెట్టేస్తే దమ్ అనేది లీక్ కాకుండా మంచిగా స్టీమ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. మనం అలా లిడ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం రైస్ని మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్, దాని తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలానే పెట్టేసి కుక్ చేయాలి. దాని తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ అలానే రెస్ట్ చేసేయాలి. ఏం కదిలించద్దు వెజిల్ని. దాని తర్వాత ఇట్స్ రెడీ టు ఈట్. అలా కుక్ అయిన మష్రూమ్ బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే చూస్తేనే ఇంత యమ్మీగా ఉందంటే ఇంకా తింటే ఎంత డెలిషియస్గా ఉంటుందో. మీరు కూడా తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel Life of Trio. See you in another video. Thank you so much for watching till the end.